వార్తల వివరాలు చూస్తే ప్రతి ఒక్క అధికారి క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. జూలై నెల నుంచి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు తప్పనిసరిగా చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని 4 సార్లు సందర్శించాలని సూచించారు. దాన్ని పక్కాగా అమలు చేయాలని, అలాగే నియోజకవర్గాల నోడల్ అధికారులు నెలలో ఒకే మండలాన్ని 4 సార్లు సందర్శించాలన్నారు. అధికారులు ఉద్యోగుల పనితీరు మీద 360 డిగ్రీల్లో విశ్లేషిస్తాం అని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలనా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్లు దాటిందని, తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. లోపాలు ఏమైనా ఉంటే వాటిని ఏ విధంగా సరిచేయాలనే అంశం మీద ఫోకస్ పెట్టాలన్నారు. అధికారులు, ఉద్యోగులు కూడా ఈ దిశగా ఆలోచన చేయాలన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలన్నారు. ఫీల్డ్లోని సమస్యలను స్వయంగా పరిశీలిస్తే అధికార యంత్రాంగం మీద ప్రజల్లో మరింత నమ్మకాన్ని పొందగలమన్నారు. తనిఖీలు చేస్తున్నారనే భావన ప్రజల్లో కలుగుతుందని చెప్పారు. ఆ దిశగా ఉన్నతాధికారులు మొదలుకొని క్షేత్రస్థాయి అధికారి వరకు అందరూ పనిచేయాలన్నారు. దేవాలయాల్లో భక్తులకు మరింత సేవలు అందించేలా దేవాదాయ శాఖ మరింత ఫోకస్ పెట్టాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు. దేవాదాయ శాఖ ఉద్యోగుల పనితీరు మరింత మెరుగుపడాలని, అన్ని శాఖల్లోని ఉద్యోగుల పనితీరు ఎప్పటికప్పుడు మెరుగుపడాలని తెలిపారు. పరిపాలనలో సింగపూర్ దేశం వినూత్న విధానాలను అవలంబిస్తోందని చెప్పారు. డేటా డ్రీవెన్ గవర్నెన్స్లో గూగుల్ మనతో కలిసి పనిచేయటానికి అంగీకరించిందని చెప్పారు. విజయవాడ కృష్ణలంకకు చెందిన గాదె సాయి కృష్ణ అదృశ్యం ఘటనను ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ వ్యవహారంలో సంబంధిత పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజును సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు పోలీసు ఉన్నతాధికారులతో గాదె సాయి కృష్ణ ఘటనపై నిన్న సమీక్షించారు. ఈ సమీక్షకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. సింగపూరు పర్యటన ముగించుకుని సచివాలయానికి వచ్చిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో సీఎం సమావేశమయ్యారు. ఘటనకు సంబంధించిన వివరాలను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సహా పోలీసు ఉన్నతాధికారులు వివరించారు. సాయికృష్ణ ఘటనపై ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజుపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశాలు ఇచ్చారు. దీనిపై సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు చేయాలని సీఎం స్పష్టం చేశారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు చేశారు. ఈ సమావేశానికి సీఎస్ సాయి ప్రసాద్, ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడహా, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు తదితరులు హాజరయ్యారు. ఎల్నినో కారణంగా ప్రత్యేక వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో రాష్ట్రంలో పంటల సాగు విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల మార్పిడికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలోని రైతులు పెద్ద ఎత్తున ప్రకృతి సేద్యం వైపు మళ్లేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో సర్టిఫికేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని, ఈ విషయాలపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాల్సి ఉందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే యోగా దినోత్సవ కార్యక్రమాలను సమన్వయంతో ఘనంగా నిర్వహించేలా అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో యోగా ద్వారా ఆరోగ్యకర జీవనశైలిపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన యోగాంధ్ర 2026 ఏర్పాట్లపై నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యోగా దినోత్సవాన్ని ప్రజా ఉద్యమంగా మార్చే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం దిశానిర్దేశం చేశారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయి ప్రధాన ఈవెంట్గా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. యోగాంధ్ర 2026లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగా కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో యోగా ద్వారా ఆరోగ్యకర జీవన శైలిపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. యోగా దినోత్సవాన్ని కేవలం కార్యక్రమంగా కాకుండా ప్రజా ఉద్యమంగా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు సూచించారు. శాఖల మధ్య సమన్వయం మరింత బలంగా ఉండాలని, అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే యోగా ద్వారా ఆరోగ్యకర జీవనశైలి ప్రాముఖ్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆయుష్ శాఖ అధికారులు, అలాగే ప్రకృతి వైద్యం, యోగా సలహాదారు మంతెన సత్యనారాయణరాజు పాల్గొన్నారు. వారు యోగా కార్యక్రమాల అమలు, ప్రజల భాగస్వామ్యం పెంపుపై ఈ సమావేశంలో చర్చించారు. 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమవటం చాలా బాధాకరమన్నారు హోంమంత్రి వంగలపూడి అనిత. పాప కనిపించకపోవడంతో తల్లడిల్లుతున్న జ్ఞానేశ్వరి తల్లి బాధ వర్ణనాతీతమని అన్నారు. పాప మిస్ అయిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. టెక్నికల్కు సంబంధించిన ఆధారాలే కాకుండా గ్రౌండ్ లెవెల్లో వివిధ బృందాలు జల్లెడ పడుతున్నాయని చెప్పారు. తునిలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను హోంమంత్రి వంగలపూడి అనిత నిన్న పరామర్శించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, పాప మిస్ అయిన విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమై గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు. టెక్నికల్కు సంబంధించిన ఆధారాలే కాకుండా గ్రౌండ్ లెవెల్లో వివిధ బృందాలు జల్లెడ పడుతున్నాయని చెప్పారు. పాప మిస్సింగ్ విషయంలో ప్రభుత్వం ఎక్కడా అలసత్వం వహించలేదని హోంమంత్రి స్పష్టం చేశారు. ప్రతిరోజు ఈ అంశం మీద మానిటరింగ్ చేస్తున్నామని అన్నారు. పాప ఆచూకీ దొరికే వరకు గాలింపు చర్యలు కొనసాగుతాయన్నారు. జ్ఞానేశ్వరి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా భరోసాగా ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా, కొన్ని యూట్యూబ్ ఛానల్లో అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. తక్షణమే అలాంటి అసత్య ప్రచారాలను నిలిపివేయాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. వాళ్ళు ఇంచుమించుగా 10 రోజుల ముందు నుంచి కూడా ఈ బ్యాక్ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు. చెక్ చేసినా కూడా ఎక్కడ కూడా అనుమానాస్పదంగా లేదు. ఈ అమ్మాయి చాలా ధైర్యంగా చెప్తుంది, ఎవరు రారమ్మా, రాత్రులు కూడా అతను లేకపోతే నేను పిల్లల్ని వేసుకుని ఒక్కదాన్నే పడుకుంటాను. అలాగే ఈ రోజు వరకు ఎటువంటి క్రూర మృగాలు ఇటువైపు వచ్చిన దాఖలాలు కూడా లేవు. కొన్ని పెద్ద పెద్ద పైథాన్స్ టైప్ లో ఏదైనా అలా వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా అలాంటి లేవమ్మా, చిన్న చిన్న పాములు కనిపిస్తాయి తప్పించి. ఇంచుమించుగా వీళ్ళు 30 సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్ లో ఉంటున్నారు. సో మీరు అన్ని యాంగిల్లోని కూడా ఇంకా ఫార్వర్డ్ యాంగిల్స్ కూడా మీకు తెలియాలమ్మా. చాలా మంది గ్రామస్తులు కూడా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే ఈ చుట్టుపక్కల గ్రామంలో ప్రతి ఇంటిని కూడా వెళ్ళి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి సెర్చ్ చేశారు. చాలా మంది కొంతమంది గ్రామస్తులు అయితే మమ్మల్ని తిట్టుకున్నారు కూడా, డిపార్ట్మెంట్ తిట్టుకున్నారు. అయినా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రతి ఇంటిని కూడా విచారించి ఈ రోజు తీసుకొచ్చిన సందర్భం కూడా చెప్తున్నాం. అంటే ఎక్కడ కూడా ఆ అమ్మాయి విషయంలో అలసత్వం లేదు, ఆ చంటిబిడ్డ విషయంలో అలసత్వం లేదు. గవర్నమెంట్ తీసుకోవాల్సిన అన్ని చర్యలు, అన్ని ఎంక్వైరీ పార్ట్స్, అన్ని ఇన్వెస్టిగేషన్ టూల్స్ అన్ని ఉపయోగిస్తున్నాం. సిడిఆర్లు తీసాము. ఆఖరికి ఈ అబ్బాయికి ఎవరైనా శత్రువులు ఉన్నారేమోనని అబ్బాయి ఫోన్ ని డిపార్ట్మెంట్ 2 days తన దగ్గర పెట్టుకుంది. 2 days తన దగ్గర పెట్టుకుని తన కాల్ లిస్ట్ అన్ని కూడా చెక్ చేసుకున్నాం. సో అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఆ భగవంతుడు నేను ఒకటే కోరుకుంటున్నా, మీ అందరితో పాటు మేము కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ బిడ్డ తొందరగా ఇంటికి రావాలని కోరుకుందాం. రుషికొండ భవనాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రుషికొండ భవనాల కోసం ఇచ్చిన జీవోలు మీడియాకు ఇస్తామని చెప్పారు. రుషికొండ భవనాలపై వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. ప్రజాధనం ఎలా దుర్వినియోగమైందనేది అందరికీ తెలియాలన్నారు. పిల్లల సందర్శన కేంద్రంగా మార్చాలని చాలా మంది సలహా ఇచ్చారని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు. ఆతిథ్య రంగానికి కొంత భాగం కేటాయించాలని నిర్ణయించామని చెప్పారు. మరికొంత భాగం సందర్శన కేంద్రంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. రుషికొండ భవనాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలించింది. భవనాలను మంత్రులు పయ్యావుల, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయ స్వామి నిన్న పరిశీలించారు. ఏపీ టీడీసీ భూములను మంత్రులు, రెవెన్యూ అధికారులు పరిశీలించారు. మంత్రుల వెంట పర్యాటక శాఖ, రెవెన్యూ ఉన్నతాధికారులు ఉన్నారు. మంత్రివర్గ ఉపసంఘం భవనాల వినియోగంపై చర్చించారు. అనంతరం మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, అనేక నిబంధనలు ఉల్లంఘించి రుషికొండ ప్యాలెస్ నిర్మించారని తెలిపారు. రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్స్ పేరుతో జీవోలు ఇచ్చారని, రుషికొండ ప్యాలెస్ నిర్మాణంలో కోర్టులను మోసం చేశారని అన్నారు. రిసార్ట్స్ అభివృద్ధి పేరుతో 450 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని చెప్పారు. రుషికొండ ప్యాలెస్ను ఏం చేయాలనే దానిపై అభిప్రాయాలు స్వీకరించామని, రిసార్టుగానే కొనసాగించడం ఉత్తమమైన మార్గమని భావిస్తున్నామని అన్నారు. రిసార్టుగా మార్చేందుకు ఇప్పటికే కొందరు ప్రైవేటు వ్యక్తులు ముందుకొచ్చారని, కింద ఉన్న భూమి కూడా ఇస్తే కలిపి డెవలప్ చేస్తామని అడిగారన్నారు. ఒక బ్లాక్ను కల్చరల్ బ్లాక్గా మార్చి ప్రజల సందర్శనకు ఉంచుతామని తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు మాత్రమే చేస్తుందని, తమ సిఫార్సులపై తుది నిర్ణయం సీఎం, కేబినెట్ తీసుకుంటాయని అన్నారు. రుషికొండ ప్యాలెస్పై 2-3 రోజుల్లోనే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని మంత్రులు వివరించారు. రాష్ట్ర ప్రజలందరినీ ఒపీనియన్ కూడా మనం సేకరించాం. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఏదైతే రిసార్ట్స్ ఉన్నాయో వాటిని కంటిన్యూ చేయండి అని, మ్యూజియం గా మార్చండి అని చెప్పి చాలా మంది చెప్పారు. ప్లానటోరియం గా కన్వర్ట్ చేయండి అని చెప్పారు.
కల్చరల్ హెరిటేజ్ సెంటర్ గా మార్చండి అని చెప్పారు. లేదు దాన్ని గవర్నమెంట్ స్టేట్ గెస్ట్ హౌస్ గా పెట్టండి అని చెప్పారు. ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ ఆలోచనలు కూడా వచ్చి పిచ్చాసుపత్రిని చేయండి, దాన్ని ఇంత లావిష్ పిచ్చాసుపత్రి ఎందుకు ఉంది అనేటువంటిది కూడా భవిష్యత్ తరాలకు తెలియాలి. దీన్ని పిచ్చాసుపత్రిని చేసి దీని హిస్టరీ కూడా అక్కడ ప్లేక్ పెట్టండి అనేటువంటి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఒకరో ఇద్దరు అనుకుంటారు. డిమాలిష్ చేయండి అని చెప్పారు. ఎందుకంటే ఇది ప్రజలకు నష్టం జరిగినా సరే ఇట్లాంటివి భవిష్యత్ తరాలు క్షమించవు అనేటువంటి ఒక మెసేజ్ ఉండాలి అని అంటే దీన్ని డిమాలిష్ చేయండి. ప్రాపర్టీని మెయింటైన్ చేయడానికి కూడా మీకు చాలా కాస్ట్లీ అవుతుంది. జస్ట్ మినిమం స్వీపింగ్ మినిమం చేస్తా ఉంటేనే ఇప్పుడు 25 lakhs వచ్చింది. ఇంకా దాన్ని రన్ చేసి ఆ ఎయిర్ కండిషనర్లు అవి అని అంటే ప్రాబ్లీ ఇట్ విల్ గో టు 1.5 crore. మనకు మాక్సిమం వచ్చినటువంటి 2-3 ఒపీనియన్స్ లో తీసుకున్నప్పుడు మనం బెటర్ ఇట్ వాజ్ ఎ రిసార్ట్, ఇట్ షుడ్ కంటిన్యూ యాజ్ అ రిసార్ట్ అనేటువంటి ఒపీనియన్ ఈజ్ అ బెటర్ థింగ్ అనేటువంటిది ఒకటి అనిపించింది. కొంతమంది ముందుకు వచ్చారు, మాకు దీంతో పాటు ఆ కింద ల్యాండ్ ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి, ఇస్తే మేము దాన్ని కలిపేదో చేసుకుంటాం అనేటువంటిది. రేపు ఎవరికి ఇచ్చినా కూడా ప్రైవేట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ప్రజల సందర్శనార్థం కూడా ఉంచాలి. అవసరమైతే దాంట్లో ఒక బ్లాక్ ని కల్చరల్ బ్లాక్ కింద మార్చడమా, హెరిటేజ్ బ్లాక్ కింద మార్చడమా, ఏదో ఒకటి ఒక సెంటర్ పెట్టి యాక్సెస్ టు ది పబ్లిక్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చేయాలి అనేటువంటి దాన్ని తీసుకుని we are not the decision makers. GOM is only a recommendary nature. We recommend to the government and the cabinet takes the final decision. వైసీపీ నాయకులు మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మచిలీపట్నంలో బియ్యం దొంగ పేర్ని నానికి వయసు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదన్నారు. తమ నాయకుడు మంత్రి లోకేష్ వ్యాఖ్యలను పేర్ని నాని వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీని విమర్శించినట్లు దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గతంలో ఎన్టీఆర్ కుమార్తె భువనమ్మ టీడీపీ అధినేత చంద్రబాబు మీద వైసీపీ నాయకులు వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. రాష్ట్రంలో మహిళా రక్షణ, శాంతి భద్రతల కోసం కష్టపడుతున్న హోంమంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత వ్యాఖ్యలు చేయడం దారుణమని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. గౌతు లచ్చన్న మనవరాలు ఎమ్మెల్యే గౌతు శిరీషపై చేసిన వ్యాఖ్యలు మరిచిపోతామా అన్నారు. రాజధాని అమరావతి కోసం పోరాటం చేసిన మహిళలను ఎంతో కించపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తన సొంత తోబుట్టుపై నీచంగా మాట్లాడారని గుర్తు చేశారు. సొంత బాబాయిని గొడ్డలిపోటు వేసి ఆ విషయం అడిగిన ఆయన కుమార్తె సునీతపై నీచంగా మాట్లాడారని తెలిపారు. ఇదేనా మహిళలపై మీకున్న గౌరవం అని వైసీపీ నేతలను సూటిగా ప్రశ్నించారు. వీటిని రాష్ట్ర ప్రజలు మర్చిపోరని అన్నారు. వైసీపీ నేతల మాటలే వారి సమాధి రాళ్లు అని అభివర్ణించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వైఖరి నీచంగా ఉందంటూ మంత్రి కొల్లు రవీంద్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు ఇంటి మీద దాడి చేసిన జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు. బీచ్ సాక్స్ పాలసీ ఒక మన రాష్ట్రంలోనే లేదన్నారు. టూరిజం ప్రమోషన్లో భాగంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా దీనిని తీసుకువస్తున్నామని వివరించారు. దీనిని విశాఖపట్నం, బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ల్లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకువస్తున్నామని చెప్పారు. ఆల్కహాల్ మోతాదు తక్కువ ఉండే మద్యం ఇక్కడ ఉంటుందని వివరించారు. అన్ని ప్రభుత్వ శాఖలతో చర్చించి వీటిని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ప్రజలు బయటకు వచ్చి మాట్లాడాలంటే భయపడే విధంగా, సమస్యల్ని ఎవరికి చెప్పుకోవాలన్నా తెలియనటువంటి పరిస్థితుల్లో, రాష్ట్రం అంతా కూడా అగమ్య గోచరంగా మిగిలినటువంటి పరిస్థితుల్లో నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టు చేసి, మహిళల మీద, ఎస్సీల మీదే ఎస్సీ కేసు పెట్టించి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించి, యువతకి ఉద్యోగాలు లేకుండా గంజాయికి, డ్రగ్స్కి మరి ఆ రోజున అన్ని వర్గాలని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. దాన్ని గమనించే 2024లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశ చరిత్రలో ఎప్పుడూ రానటువంటి విజయం, 94% సీట్లు గెలిపించినటువంటి ఘనత ఆంధ్ర రాష్ట్ర ప్రజలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 175 స్థానాలకి 164 స్థానాలు వచ్చినటువంటి మెజారిటీలు నిజంగా ఎప్పుడు చరిత్రలో లేనటువంటి విజయాన్ని ఇచ్చారు. కానీ పరిపాలన చేపట్టే నాటికి రాష్ట్ర పరిస్థితి అగమ్య గోచరం. ఎక్కడి నుంచి పరిపాలన సాగించాలో తెలియదు. వెంటిలేటర్లో ఉన్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒక పక్క ఆదాయాలు లేవు, ఉన్న ఆస్తులు అమ్మేశాడు జగన్మోహన్ రెడ్డి, తాకట్లు పెట్టేశాడు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతో, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి వెనుక ఆయన సపోర్ట్తో ఆ రోజున ఇచ్చినటువంటి ప్రతి హామీ మనం నిలబెట్టుకుంటూ ముందుకు వస్తా ఉన్నాం.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఒక్కో వ్యవస్థను గాడిన పెడుతూ వస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి బెంగళూరు ఎక్స్ప్రెస్ వే, వివిధ రహదారుల ఆధునీకరణ చేపడుతున్నట్లు వెల్లడించారు. వైసీపీ హయాంలో ఆరోగ్యశ్రీ పథకానికి కేవలం 9,000 కోట్లను ఖర్చు చేస్తే కూటమి 2 ఏళ్లలోనే వివిధ ఆరోగ్య పథకాలకు 17,500 కోట్లను ఖర్చు చేసిందన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం కింద ఉన్న పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం ఆకాంక్షిత బ్లాక్లను ఆదర్శ బ్లాకులుగా తీర్చిదిద్దేందుకు సమిష్టిగా కృషి చేయడం జరుగుతోందని కేంద్ర ప్రభారీ అధికారి నేలపట్ల అశోక్ బాబు తెలిపారు. పెనుగంచిప్రోలులో సంతృప్తి స్థాయికి తీసుకువెళ్లాల్సిన 38 సూచికల్లో ఇప్పటికే 27 సూచికల్లో 100% పురోగతి సాధించినట్లు, వీలైనంత త్వరగా మిగిలిన 11 సూచికల్లోనూ లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. నేషనల్ వాటర్ మిషన్ డైరెక్టర్, కేంద్ర ప్రభారీ అధికారి అశోక్ బాబు నిన్న పెనుగంచిప్రోలు మండలంలో పర్యటించారు. పెనుగంచిప్రోలులో జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యా ప్రమాణాల స్థితిగతులను పరిశీలించారు. స్వయం సహాయక సంఘాల మహిళలతో మాట్లాడి సుస్థిర అభివృద్ధికి అనుసరిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. జల్ జీవన్ మిషన్ పనులను కూడా పరిశీలించి పనుల పూర్తికి దిశానిర్దేశం చేశారు. గుమ్మడిదూరు గ్రామంలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను సందర్శించారు. లింగగూడెం గ్రామంలోని PMAGY ఇంటికి వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడారు. తోటచెర్ల గ్రామంలో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. శనగపాడులోని GKPK ఇన్నోవేటివ్ హబ్ను సందర్శించి ఆధునిక సాంకేతికత ద్వారా రైతులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి పర్యటన అనంతరం అశోక్ బాబు MPDO కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక, మానవాభివృద్ధి సూచికల్లో ప్రగతి సాధించేలా ప్రధాని దార్శనికతకు అనుగుణంగా దేశవ్యాప్తంగా 500కు పైగా బ్లాకులను కేంద్రం ఆకాంక్షిత బ్లాకులుగా ప్రకటించిందని, ఇందులో రాష్ట్రంలోని 7 జిల్లాల్లో 15 బ్లాకులు ఉన్నాయని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలు బ్లాకులు మండలాలు ఉన్నాయన్నారు. మిగిలిన మండలాలతో సమానంగా ప్రగతి సాధించేలా ప్రత్యేక దృష్టి పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, వనరులను సమర్థవంతంగా ఉపయోగించడం జరుగుతోందన్నారు. 27 ఇండికేటర్స్ని శాచురేట్ చేయడం జరిగినది. మిగతా 11 ముఖ్యంగా ఒకటి గ్రౌండ్ వాటర్కి సంబంధించింది, 2 హెల్త్ అండ్ ఎన్క్వాస్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బిల్డింగ్ని కట్టడం, అలాగనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మెయిన్గా 100% పాస్ పర్సంటేజ్ తీసుకురావడం స్టూడెంట్స్ని, 10th క్లాస్ స్టూడెంట్స్. అలాగనే ఈ జల్ జీవన్ మిషన్ ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం, ఇవి కొంత పెండింగ్ ఉన్నవి, అవి కూడా స్పీడప్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ తోటి మాట్లాడడం జరుగుతుంది దీని విషయం. తర్వాత బ్లాక్ లెవెల్ ఆఫీసర్స్, సబ్ డివిజనల్ ఆఫీసర్స్ ఈరోజు మీటింగ్లో రివ్యూ చేయడం జరిగినది. వారు ముఖ్యంగా హెల్త్ అండ్ న్యూట్రిషన్ వాళ్ళు, ఎడ్యుకేషన్ వాళ్ళు, అలాగనే గ్రౌండ్ వాటర్ వాళ్ళు, మిగతా ట్యాప్ వాటర్ కనెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రామిస్ చేశారు ఎట్ ద ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ ఇండికేటర్స్ని శాచురేట్ చేయడం జరుగుతుంది. అలాగనే లాస్ట్ అక్టోబర్ విజిట్కి, ఈ విజిట్కి చాలా వరకు మిగతా ఇండికేటర్స్లో శాచురేషన్ ప్రోగ్రెస్ చాలా చక్కగా జరిగినది. ఆఫీసర్స్ అలాగనే యాస్పిరేషనల్ బ్లాక్ ఫంక్షనరీస్ కోఆర్డినేషన్ తోటి, సమన్వయంతో మంచిగా కష్టపడి పనిచేస్తున్నారు. అందరం కలిసి పనిచేసి ఈ బ్లాక్ని యాస్పిరేషనల్ బ్లాక్గా తీర్చిదిద్దాలి. యాస్పిరేషనల్ నుంచి ఇన్స్పిరేషనల్ బ్లాక్గా మనం తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాం. ప్రజలకు నాణ్యమైన, శుద్ధమైన తాగునీరు నిరంతరాయంగా అందించేందుకు విజయవాడ నగరపాలక సంస్థ అన్ని స్థాయిల్లో పటిష్ట చర్యలు చేపడుతోందని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. నీటి నాణ్యత ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడైనా లోపాలు తలెత్తే అవకాశాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. శుద్ధమైన తాగునీటి సరఫరా నగరపాలక సంస్థ ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. భవానీపురంలోని KL రావు హెడ్ వాటర్ వర్క్స్ను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిన్న క్షేత్రస్థాయిలో పరిశీలించి తాగునీటి శుద్ధి, నిల్వ, సరఫరా వ్యవస్థల పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర ప్రజల ఆరోగ్యం దృష్ట్యా తాగునీటి నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అన్నారు. హెడ్ వాటర్ వర్క్స్ వద్ద నీటి శుద్ధి ప్రక్రియ నుంచి ప్రజలకు సరఫరా అయ్యే చివరి దశ వరకు
ప్రతి అంశాన్ని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నగరంలోని అన్ని ఈఎస్ఎల్ఆర్లు, జిఎస్ఎల్ఆర్లు వద్ద క్రమం తప్పకుండా నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నీటి నాణ్యతా ప్రమాణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎక్కడైనా లోపాలు తలెత్తే అవకాశాలను ముందుగానే గుర్తించి తక్షణ చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. అలాగే తాగునీటి రిజర్వాయర్ల నుంచి ప్రజలకు సరఫరా చేసే పైప్లైన్ వ్యవస్థను కూడా నిరంతరం తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు చేరే ప్రతి నీటి బొట్టు సురక్షితంగా, శుద్ధంగా ఉండేలా ప్రత్యేక చర్యలు అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతిరోజు నిరంతరాయంగా నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించడంతో పాటు సంబంధిత ఇంజనీరింగ్ మరియు వాటర్ సప్లై విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పారు. వర్షాకాలం నేపథ్యంలో తాగునీటి సరఫరా వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించామని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. శుద్ధమైన తాగునీటి సరఫరా నగరపాలక సంస్థ ప్రధాన ప్రాధాన్యతగా కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ సత్యకుమారి, పర్యవేక్షణ ఇంజనీర్ చంద్రశేఖర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ మరియు సంబంధిత అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో కూటమి శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని సుస్థిర పాలన వైపు నడిపించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. 2 సంవత్సరాల పరిపాలనలో ఎంతో చేశామని, చేయాల్సింది ఉందని ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని కొనసాగించేలా ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. గత వైసీపీ అరాచక పాలన నుంచి 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలన ప్రజలకు నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించాయన్నారు. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు వీరంకి గురుమూర్తి, పరిశీలకులు ఎర్రబోతు రమణ, జాతీయ పార్టీ అధికార ప్రతినిధి వైబీబీ రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర పార్టీ కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి వెనుకబడి ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముందుచూపు దేశాన్ని అమరావతి వైపు చూసేలా పాలన కొనసాగించి పోలవరం నిర్మాణం, పట్టిసీమ వంటి నీటి వనరుల సామర్థ్యాన్ని పెంచడం, ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందించిన పరిస్థితి ఎవరూ కాదనలేరని అన్నారు. 2019 అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో విధ్వంసంతో పాలన మొదలుపెట్టి అణిచివేత, హత్య రాజకీయాలు, ఎస్సీ, బీసీ, మైనారిటీల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న పరిస్థితులు రాష్ట్ర ప్రజలు గమనించారని అన్నారు. 2019లో ఆగిన అభివృద్ధి మరలా 2024 కూటమి ప్రభుత్వంలో మొదలుపెట్టి అలు పెరగకుండా కొనసాగుతుందన్నారు. గత 2 సంవత్సరాలుగా ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమం అందించడమే కాక మేనిఫెస్టోలో లేని అనేక కార్యక్రమాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. కార్యకర్తే అధినేత అనే నినాదంతో భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి తీసుకువచ్చే విధంగా ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేయాలన్నారు. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని 2 కళ్లుగా ముందుకు తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఒక సంక్షేమం వచ్చింది. ఆ సంక్షేమం వల్ల ఈ రోజు కారు గాని, డీజిల్ రేట్లు గాని అన్ని కూడా ధరలు పెరిగి అందుబాటులో లేకపోవడం వల్ల దాదాపు 2 నెలల నుంచి అభివృద్ధి మరి వెనకబడ్డాం. నిన్ననే మరి యుద్ధ వాతావరణం నుంచి బయటకు వచ్చి మరి అక్కడ శాంతి ఒప్పందాలు జరిగినాయి కాబట్టి త్వరలోనే రోడ్డు పనులన్నీ కూడా ప్రారంభమవుతాయని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా చేసుకోవాల్సి చాలా ఉన్నాయి. అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే చాలా మంది మన దగ్గరకు వచ్చి ఇంకా ఈ రోడ్డు ఏంటి, ఈ ట్రైన్ ఏంటి అని చెప్తా ఉన్నారు. అందరూ కూడా ఇంకా ఓర్పుతో, ఓపికతో ఎదురు చూస్తే తప్పకుండా ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది, ఇంకా చాలా చేయాల్సింది ఉంది. తప్పకుండా మరి అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి మనం పదే పదే చెప్తా ఉన్నాం. దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్ఐఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చెప్పారు. 24వ డివిజన్ రెడ్ సర్కిల్లో బుధవారం ఎస్ఐఆర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైందని చెప్పారు. ఓటర్ల జాబితాలో పేరు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, తప్పులు లేని విధంగా రూపొందించే అవకాశం ఉందన్నారు. జాబితాలో పేర్లు ఉన్నవారు తమ వివరాలను పరిశీలించుకొని పొరపాట్లు ఉంటే చేసుకోవాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా బూత్ స్థాయి అధికారులు, ఏజెంట్లు, పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఇజ్జాడ దుర్గారావు, బత్తుల అప్పారావు, గుడ్డేటి మురళి, గాజుల బ్రదర్స్, గడ్డం రాజు, బిఎల్ సాయి తదితరులు పాల్గొన్నారు.
రుణం చెల్లింపుల్లో కృష్ణా మిల్క్ యూనియన్ సరికొత్త రికార్డు సృష్టించిందని ఆ సంస్థ చైర్మన్ చలసాని ఆంజనేయులు వెల్లడించారు. కృష్ణా జిల్లా వీరవల్లి ప్లాంట్ నిర్మాణం కోసం తీసుకున్న 110 కోట్ల రూపాయలు బ్యాంకు రుణం కేవలం 2.5 ఏళ్లలో యూనియన్ చెల్లించిందని చెప్పారు. ఇది సరికొత్త రికార్డని తెలిపారు. పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నమైన ప్రాజెక్టు కామధేను విజయవంతంగా సాకారమైందని పేర్కొన్నారు. విజయవాడలోని మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో కార్మికులు, ఉద్యోగులతో కలిసి కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పాల్గొన్నారు. ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ చైర్మన్ మాట్లాడుతూ పాల ఉత్పత్తిదారుల చిరకాల స్వప్నమైన ప్రాజెక్టు కామధేను విజయవంతంగా సాకారమైందని పేర్కొన్నారు. వీరవల్లి గ్రామంలో రోజుకి 6 లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో పనిచేస్తోందని యూనియన్ చైర్మన్ చెప్పారు. భవిష్యత్తులో 8 లక్షల లీటర్లకు విస్తరించే వీలుందన్నారు. అందుకోసం అత్యాధునికమైన పూర్తి ఆటోమేషన్ ప్లాంట్ను 185 కోట్ల అంచనాతో ప్రారంభించామని వివరించారు. కేవలం 163 కోట్ల వ్యయంతో దీనిని పూర్తి చేయటం ఈ యూనియన్కు గర్వకారణమని తెలియజేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 110 కోట్లు బ్యాంకు రుణాన్ని 7 సంవత్సరాల కాల పరిమితితో తీసుకున్నామని గుర్తు చేశారు. కానీ పాడి రైతుల సహకారంతో కేవలం 2.5 ఏళ్లలోనే ఈ నగదును పూర్తిగా చెల్లించడం అసాధారణ విజయమని చలసాని ఆంజనేయులు అభివర్ణించారు. ఈ పాల కేంద్రానికి మ్యాక్స్ చట్ట రూపకర్త నందమూరి తారక రామారావు ప్లాంట్గా నామకరణం చేశామని తెలిపారు. ఈ ప్లాంట్ను కృష్ణా జిల్లా రైతాంగానికి, భవిష్యత్తు తరాలకు అంకితం ఇస్తున్నట్లు చైర్మన్ చలసాని ఆంజనేయులు చెప్పారు. అభివృద్ధి, సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం 2 కళ్లుగా భావిస్తూ ముందుకు సాగుతోందని గౌడ కార్పొరేషన్ చైర్మన్, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వీరంకి గురుమూర్తి, గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు ఆకుల జయసత్య పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుభవం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలు, మంత్రి నారా లోకేష్ చొరవ, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయటం, అమరావతి రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేయటం, రాబోయే తరాలకు బలమైన ఆంధ్రప్రదేశ్ను అందించటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. గన్నవరం రోటరీ క్లబ్లో బుధవారం కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన కూటమి నాయకులు ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీరంకి గురుమూర్తి, ఆకుల జయసత్య హాజరు కాగా జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నాయకత్వంలో 2 ఏళ్లలో 1308 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన నియోజకవర్గ ప్రజల బంగారు భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొంటూ గత ప్రభుత్వ హయాంలో 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు మాత్రమే నిర్మించగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 2 ఏళ్లలోనే 7000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు నిర్మించినట్లు వివరించారు. అలాగే 2014-19 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో 10,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. యువతకు ఉపాధి అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, మంత్రి నారా లోకేష్ పర్యవేక్షణలో 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ చేపట్టినట్లు తెలియజేశారు. గతంలో చంద్రబాబు 12 డిఎస్సీల ద్వారా 96,000 మందికి ఉద్యోగాలు కల్పించారని, ప్రస్తుతం 1000 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. అలాగే 23 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చి సుమారు 23 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని వ్యవస్థలను దెబ్బతీసి అప్పుల ఊబిలోకి నెట్టిందని ఆరోపించారు. అమర్నాథ్ ఘటనను ప్రస్తావిస్తూ గత పాలనలో దళితులు, బడుగు, బలహీన వర్గాలకు తగిన రక్షణ లభించలేదని వ్యాఖ్యానించారు. ఈ 2 సంవత్సరాల్లో దాదాపుగా 23 లక్షల కోట్ల పెట్టుబడి, 23 లక్షల మందికి బిడ్డల భవిష్యత్తు కోసం, ఉద్యోగ కల్పన కోసం చాలా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వస్తూ ఉంటే కనీసం వచ్చినటువంటి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు, సంక్షేమం చేస్తున్నారు అని కనీసం ఆహ్వానించకుండా అబద్ధాలు చెప్తా ఉన్నారు. తీసేస్తాండి ఈయన వచ్చిన తర్వాత. ఈయన్నే తీసేశారు. ఈయన మళ్ళీ రావటం అనేది కళ. ఎందుకు అంటున్నానండి ఈ మాట? ఇవాళ ప్రజలందరూ కూడా 5 సంవత్సరాల్లో ఎన్ని బాధలు పడ్డారో ఎన్ని కూడా తెలుసుకున్నారు. నిన్నే అమర్నాథ్ గౌడ్ చనిపోయి 3 సంవత్సరాలు. ఒక పసిబిడ్డని పెట్రోల్ పోసి నడు రోడ్డు చేస్తే ఇంతకన్నా ఘోరమైనటువంటి పనులు ఏముంటాయి? ఆ విధంగా ఈ రాష్ట్రంలో దళిత, బడుగు, బలహీన వర్గాల్ని బతకకుండా చేశారు.
అంతేకాకుండా వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశనం చేశారు, అప్పులు చేశారు, తాకట్లు పెట్టారు, రంగులు వేశారు. కాబట్టి ప్రజలే వాళ్ళు వద్దనుకున్నారు. ఖచ్చితంగా మన ప్రభుత్వాన్ని కానీ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన వనరులు కానీ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఓ పక్కన మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, అలాగే మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ నిత్యం ప్రజలకి కార్యకర్తలకి అందుబాటులో ఉండటమే కాకుండా దావోస్ కానీ, రష్యా కానీ, సింగపూర్ కానీ రకరకాలుగా దేశాలు తిరుగుతూ పెట్టుబడుల కోసం, మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత ప్రయత్నిస్తున్నారనేది మనం అందరం చూస్తూనే ఉన్నాం. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం గారపాడులో నిన్న పిడుగుపడి ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం కిష్టవరానికి చెందిన మాదల ప్రసాద్ అనే వ్యవసాయ కూలీ దుర్మరణం చెందారు. పొలంలో వరి విత్తనాలు చల్లుతుండగా అకస్మాత్తుగా ఉరుములు మెరుపులు వచ్చాయి. ఆ సమయంలో పిడుగుపడి ప్రసాద్ కుప్పకూలిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా మార్గ మధ్యంలోనే మృతి చెందారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం గారపాడుకు చెందిన పాతూరు బాబూజీ పొలంలో నిన్న వరి విత్తనాలు ఎదజల్లే పనులు చేసేందుకు కిష్టవరానికి చెందిన మాదల ప్రసాద్ కూలికి వచ్చారు. మధ్యాహ్నం 3:30 సమయంలో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులు వచ్చాయి. ఆ సమయంలో పిడుగుపడి ప్రసాద్ కుప్పకూలిపోయారు. కొన ఊపిరితో ఉన్న ప్రసాద్ను అక్కడ ఉన్నవారు హుటాహుటిన కారులో చికిత్స నిమిత్తం చిన్నౌటుపల్లి పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యంలో తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుని సోదరుడు వెంకటేష్ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రసాద్కు భార్య లక్ష్మి, 10వ తరగతి చదివే కుమార్తె అనురాధ, 7వ తరగతి చదివే కుమారుడు సాల్మన్ రాజు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబం శోక సముద్రంలో మునిగింది. ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా, ఖచ్చితత్వం, సమగ్రంగా మార్చేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమమే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్. ఓటర్ల జాబితా సవీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికోసం ఇంటింటికి బూత్ స్థాయి ఎన్నికల అధికారులు వస్తారు. 2002లో మీకు ఓటు హక్కు ఉంటే ఆ ఓటు ఎక్కడ ఉందో అడుగుతారు. మీకు తెలియకపోతే మీ వివరాలు వారు తీసుకొని ఆన్లైన్ జాబితాలో మీ పేరు పరిశీలిస్తారు. ఇప్పుడున్న జాబితాతో పోల్చి చూస్తారు. వివరాలు నమోదు చేస్తారు. 2002లో తమ ఓటు ఎక్కడ ఉందో ఆన్లైన్లో మనమే చూసుకోవచ్చు. ఓటర్ల జాబితా సమీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీనికోసం ఇంటింటికి బూత్ స్థాయి ఎన్నికల అధికారులు వస్తారు. వీరితో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉంటారు. 2002లో మీకు ఓటు హక్కు ఉంటే ఆ ఓటు ఎక్కడ ఉందో అడుగుతారు. మీకు తెలియకపోతే మీ వివరాలు వారు తీసుకొని ఆన్లైన్ జాబితాలో మీ పేరు పరిశీలిస్తారు. ఇప్పుడున్న జాబితాతో పోల్చి చూస్తారు. వివరాలు నమోదు చేస్తారు. అయితే అద్దెకు ఉన్నవారు, సొంత ఇళ్లలోకి వెళ్లిన వారికి తమ ఓటు ఎక్కడ ఉందో వారి ఓటరు కార్డు నంబర్ చెప్పలేకపోవచ్చు. ఆన్లైన్లో మీరు కూడా తెలుసుకోవచ్చు. 2002లో కృష్ణా జిల్లా ఒక్కటే ఉండేది. ఇప్పుడు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుగా విభజించారు. నియోజకవర్గాల హద్దులు మారిపోయి కొత్తవి వచ్చాయి. విజయవాడలోని ప్రాంతాలు విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, కంకిపాడు నియోజకవర్గంలో ఉండేవి. తర్వాత హద్దులు మ్యారీ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్గా మారిపోయాయి. ఎన్ని నియోజకవర్గాలు మారినా మీ పేరును సులువుగా తెలుసుకోవచ్చు. మీ పేరు, తండ్రి, భర్త పేరు, బంధుత్వం, వయసు, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం పేర్లు వస్తాయి. పోలింగ్ స్టేషన్ నెంబరు, పేరు ఉంటుంది. ఇందులో మీ ఓటు ఏ సీరియల్ నెంబర్లో ఉందో అదే పార్ట్ సీరియల్ నెంబరు ఇంటికి వచ్చే బూత్ అధికారులకు ఈ వివరాలు ఇస్తే వారు నమోదు చేసుకుంటారు. ఎన్నికల సంఘం వారి సిటిజన్ సర్వీస్ పోర్టల్లో ముందుగా లాగిన్ కావాలి. ఓటర్లు voters.eci.gov.in సైట్లోకి లాగిన్ అవ్వాలి. ఎన్నికల సంఘం పేజీ వస్తుంది. సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్ అనే బాక్స్ క్లిక్ చేయాలి. ఇక్కడ సెర్చ్ బై ఎలక్టోరల్ డీటెయిల్స్ను ఎంపిక చేసుకోండి. రాష్ట్రం పేరు ఆంధ్రప్రదేశ్, జిల్లా కృష్ణా అని 2002లో మీ నియోజకవర్గం ఎంపిక చేయండి. ఓటర్ పేరు క్యాప్చ నమోదు చేసి సెర్చ్ చేస్తే మీ పేరున్న ఓటర్ జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఏదో చూసుకోండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.